కర్కాటక రాశి వారిపై ఈ స్త్రీ పగతో రగిలిపోతుంది. ఆమె మీపై క్షుద్ర పూజలు చేస్తుంది. కర్కాటక రాశి వారు జీవితంలో పైకి రాలేకపోవడానికి ఈ స్త్రీ ఏడుపే కారణం. స్త్రీలలో అందం, మంచి గుణం ఉన్నవారే కాదు, స్వార్థం మరియు కపటం కలిగిన వారు కూడా ఉంటారు. కేవలం పైకి కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయలేము. కొందరు తమ మాటలతో, ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెడుతూ హాని తలపెడతారు. అందుకే మనుషుల నిజస్వరూపాన్ని గుర్తించడానికి విచక్షణ, వివేకం చాలా అవసరం. అసలు కర్కాటక రాశి వారిపై ఏ స్త్రీ కోపంలో ఉంది? ఆమె ఏడుపు ఎందుకు ఇంత ప్రభావం చూపుతోంది? ఆమెకు మీ జీవితంతో ఉన్న సంబంధం ఏమిటి? ఈ నిజం తెలుసుకుంటే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె ఏడుపు ఎలా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలోని 12 రాశులలో 4వది కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావడం వల్ల వీరి స్వభావం చంద్రుని కళల వలె మారుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు అత్యంత సున్నిత మనస్కులు మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. వీరిని అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణం వంటిది. వీరు పైకి కఠినంగా, గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం వెన్న వంటి మనసును కలిగి ఉంటారు. సముద్రపు ఎండ్రకాయ ఎలాగైతే తనను తాను రక్షించుకోవడానికి గట్టి పెంకును కలిగి ఉంటుందో, వీరు కూడా తమ సున్నితమైన భావాలను ప్రపంచం నుండి దాచుకోవడానికి ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచుకుంటారు. వీరిలోని మాతృత్వ గుణం చాలా గొప్పది. ఎదుటి వారిని ఆదరించడంలో, ప్రేమించడంలో వీరికి వీరే సాటి. తమకు ఇష్టమైన వారి కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడతారు. కుటుంబం మరియు ఇల్లు వీరికి దేవాలయంతో సమానం. తమ మూలాలను, పరంపరను వీరు అమితంగా గౌరవిస్తారు. ఈ రాశివారు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అందుకే పరిసరాల్లోని నెగటివ్ వైబ్రేషన్స్ లేదా ప్రతికూల తరంగాలు వీరిని చాలా త్వరగా ప్రభావితం చేస్తాయి. బయటి వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు వీరిపై ఒక అదృశ్య గోడలా మారి అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఈ నెగటివ్ ఎనర్జీ ప్రభావం వల్ల మీరు ఎంతటి మేధావులైనా సరే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, అనవసరమైన కోర్టు కేసులు లేదా ఆస్తుల గొడవల్లో చిక్కుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ రాశి జాతకులు విభిన్నమైన ఆహార్యాన్ని, ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. వీరి కళ్ళల్లో ఉండే తీక్షణత ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. కానీ అదే సమయంలో కొంతమందిలో అసూయను కూడా పెంచుతుంది. ఎవరి సహాయం ఆశించకుండానే స్వయం కృషితో ఎదగాలనే వీరి ఆత్మగౌరవం ఇతరులకు గర్వంగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఆ స్త్రీ ఏడుపు మీపై పడటం వల్ల మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం, మానసిక ఒత్తిడి పెరిగి చిరాకు రావడం వంటివి జరుగుతాయి. ఆ స్త్రీ మీ ఎదుట చాలా వినయంగా, మీకు మేలు కోరే వ్యక్తిలా నటిస్తుంది, కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటుంది. మీ ఇంట్లో తరచూ ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైపోవడం, సంపాదించిన డబ్బు ఎటు వెళ్తుందో తెలియకుండా ఖర్చయిపోవడం, లేదా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఖచ్చితంగా ఆ స్త్రీ ఏడుపు లేదా దృష్టి దోషం మీపై ఉందని మీరు గుర్తించాలి. ఈ స్త్రీ ఏడుపు ప్రభావం కేవలం మీ ఆర్థిక స్థితి మీదనో లేదా ఆరోగ్యం మీదనో మాత్రమే కాదు, మీ దాంపత్య జీవితం మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆ స్త్రీ దృష్టి మీ కుటుంబం మీద పడటం వల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు, అపార్థాలు తలెత్తుతాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే జంట మధ్య కూడా చిన్న చిన్న విషయాలకే పెద్ద యుద్ధాలు జరుగుతుంటాయి. దీనికి కారణం ఆ స్త్రీ మీ అన్యోన్యతను చూసి ఓర్వలేకపోవడమే. వీరు ఎంత సంతోషంగా ఉన్నారు అని ఆమె అనుకునే ప్రతి మాట ఒక నెగటివ్ ఎనర్జీగా మారి మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. మీరు బయటి వ్యక్తులతో మీ భార్య లేదా భర్త గురించి గొప్పగా చెప్పుకోవడం ఆమెకు అస్సలు నచ్చదు. ఆ అసూయ వల్ల కలిగే ప్రతికూల ప్రకంపనలు మీ ఇంట్లోని ప్రశాంతతను హరిస్తాయి. దీనివల్ల ఇంట్లో ఒక రకమైన చికాకు ఆవహిస్తుంది. పిల్లల విషయంలో కూడా విభేదాలు రావచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను లేదా మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధాన్ని మూడో వ్యక్తికి, ముఖ్యంగా ఆ స్త్రీకి తెలిసేలా ప్రవర్తించకండి. ఆమె మీ ముఖం ముందే మిమ్మల్ని పొగుడుతున్నా ఆ పొగడ్తల వెనుక ఉండే నిట్టూర్పు మీ సంసారంలో చిచ్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ దాంపత్య జీవితంలోని రహస్యాలను, సంతోషాలను నలుగురిలో ప్రదర్శించకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఏ తప్పు చేయకపోయినా, ఎవరికీ అన్యాయం చేయకపోయినా ఆ స్త్రీ మీపై పడి ఏడుస్తుంటే అది ప్రస్తుతం మీకు కొంత నష్టాన్ని లేదా ఇబ్బందిని కలిగించవచ్చు, కానీ
అంతిమంగా దానివల్ల ఆమెకే ఎక్కువ నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ ఏడుపు నిజంగానే ఒక కుటుంబాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటుంది. కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మీరు నిజంగానే ఆమెకు ఏదైనా అన్యాయం చేసినప్పుడు లేదా ఆమె కన్నీళ్లకు మీరు కారణమైనప్పుడు మాత్రమే. అలా కాకుండా కేవలం మీ ఎదుగుదలను చూసి అసూయతో ఆమె ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు తిరిగి ఆమెకే శాపంగా మారతాయి. సృష్టి ధర్మం ప్రకారం అనవసరంగా ఇతరులను చూసి కుళ్ళుకోవడం లేదా వారిపై దుష్ట ఆలోచనలు కలిగి ఉండటం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ తిరిగి ఆ వ్యక్తిని చుట్టుముడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే సమస్యలకు మీరు కృంగిపోవద్దు. కాలమే ఆమెకు సరైన సమాధానం చెబుతుంది. ధర్మం ఎప్పుడూ తనను నమ్మిన వారిని కాపాడుతుంది. ఆమె మీ పట్ల చూపే ద్వేషం లేదా అసూయ ఆమె జీవితంలోనే చీకటిని నింపుతుంది తప్ప మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమీ చేయలేదు. అదే సమయంలో మీరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇతరుల ఏడుపు వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు మీరు కూడా ఇతరుల పట్ల అలాగే ప్రవర్తించకూడదు. మీరు ఎవరికీ ఏ చిన్న అన్యాయం చేయకుండా చూసుకోండి. ముఖ్యంగా మీరు కూడా ఒకరి ఎదుగుదలను చూసి కుళ్ళుకోవడం లేదా ఒకరిపై ఏడవటం వంటి పనులు చేయకండి. ఎదుటివారి దాంపత్య జీవితంలోకి లేదా వారి వ్యక్తిగత విషయాల్లోకి మీరు ఎక్కువగా తలదూర్చకండి. ఎవరి సంసారంలోనైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి తప్ప వాటిని చూసి ఆనందించడం లేదా విమర్శించడం చేయకండి. ఒకవేళ మీరు కూడా తెలియక ఇతరుల విషయంలో ఇలా ప్రవర్తిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇంకాస్త ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీ మనస్సును ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోండి. ఎదుటివారి సంతోషాన్ని చూసి ఆనందించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ రక్షణ కవచం ఏర్పడుతుంది. అప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు లేదా ఇతరుల ఏడుపులు మిమ్మల్ని తాకలేవు. మీ జీవితం మీద మీకు నమ్మకం ఉండాలి. ఎదుటివారి కళ్ళల్లోని విషాన్ని మీ మీద పడకుండా చూసుకోవాలంటే మీ ప్రవర్తనలో వినయం, మీ మాటల్లో గోప్యత ఉండాలి. ఈ రాశివారు తమ జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకోవాలి. ఆ స్త్రీ ఏడుపు ప్రభావం మీ మీద పడకుండా ఉండాలంటే ప్రతిరోజు దీపారాధన చేయడం, మీ ఇష్టదైవాన్ని స్మరించడం అలవాటు చేసుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల స్వభావాన్ని పసిగట్టడం నేర్చుకోండి. అతిగా పొగిడేవారు, మీ విజయాలను విన్నప్పుడు ముఖం మార్చుకునేవారు మీ జీవితానికి ప్రమాదకరమని గుర్తించండి. మీ అంతరంగిక విషయాలు కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్యే ఉండనివ్వండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను ఆ స్త్రీకి లేదా అసూయపడే వ్యక్తులకు తెలియకుండా గోప్యంగా ఉంచండి. మీరు ఎంత మౌనంగా ఉంటే అంత సురక్షితంగా ఉంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇప్పుడు మీకు అడ్డంకులు ఎదురవుతున్నా మీ నిజాయితీ మరియు కష్టపడే తత్వం మిమ్మల్ని మళ్ళీ ఉన్నత స్థానంలో నిలబెడతాయి. ఆ స్త్రీ పెట్టే నిట్టూర్పులు కేవలం గాలి తరంగాలు మాత్రమే. మీ సంకల్ప బలం ముందు అవి నిలబడలేవు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ రాజసం మళ్ళీ వెలుగులోకి వస్తుంది. మీరు చేసే ప్రతి మంచి పని మీకు రక్షణగా నిలుస్తుంది. మీరు మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. ఈ రాశివారు గొప్ప ఆశయాలు కలిగినవారు, సమాజానికి మేలు చేయాలని తప్పించేవారు. అలాంటి వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే దైవం ఊరుకోదు. ఆ స్త్రీ చేసే కుతంత్రాలు లేదా ఆమె కళ్ళలో ఉండే అసూయ ఆమె వ్యక్తిత్వానికే మాయని మచ్చ. మీరు దైవ చింతనతో, క్రమశిక్షణతో ఉంటే ఏ శక్తి మీ పురోగతిని ఆపలేదు. మీ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి మీ దైవాన్ని స్మరించుకోండి. అది మిమ్మల్ని అన్ని దిష్టి దోషాల నుండి కాపాడుతుంది. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మానేసి మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టండి. మీ విజయం మాత్రమే ఆ స్త్రీకి మరియు మిమ్మల్ని విమర్శించే వారికి సరైన సమాధానం కావాలి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా వేపాకు లేదా కల్లు ఉప్పు వేసుకోవడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ కడిగి వేయబడతాయి. శనివారం రోజున పేదవారికి లేదా అనాథలకు అన్నదానం చేయడం వల్ల మీ జాతక బలం పెరిగి ఇతరుల ఏడుపు మీపై పని చేయకుండా ఉంటుంది. ఈ రాశివారు తమ కష్టాలను గుండెల్లోనే దాచుకుంటారు, కానీ సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకోవాలనుకుంటారు. దీనివల్ల లోకం ఏమనుకుంటుందంటే వీరికసలు సమస్యలే లేవు,
అంతా సుఖంగానే ఉన్నారు అని భావిస్తారు. ఈ భావనే ఎదుటివారిలో అసూయను మరింత ప్రేరేపిస్తుంది. మీరు ఎంత శ్రమించినా ఫలితం దక్కడం లేదంటే ఆ నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఒక బందీలా మార్చేసిందని అర్థం. దీని నుండి బయటపడటానికి ధ్యానం మరియు యోగా చాలా అవసరం. ప్రతిరోజు సాయంత్రం శివలింగానికి అభిషేకం చేయడం లేదా కనీసం శివనామస్మరణ చేయడం వల్ల మీకొక అదృశ్య రక్షణ కవచం ఏర్పడుతుంది. మీ ఇంటి ముందు దిష్టిబొమ్మ లేదా గుమ్మడికాయ కట్టడం వల్ల బయటి వ్యక్తుల ఏడుపు నేరుగా ఇంటిపై పడదు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఈ ఏడుపుల వల్ల కలిగే మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి నిత్యం దైవ చింతనలో ఉండాలి. మీ ఇంటి లోపల వాస్తు దోషాలుంటే కూడా ఇతరుల ఏడుపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎలాంటి దుష్టశక్తులైనా దూరమవుతాయి. ఈ రాశిలో పుట్టిన మహిళలు ముక్కు పుడక లేదా వెండి ఆభరణాలు ధరించడం వల్ల నెగటివ్ ఎనర్జీ నుండి ఉపశమనం లభిస్తుంది. మిమ్మల్ని అతిగా పొగిడేవారి పట్ల ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచండి. ఎందుకంటే వారి పొగడ్తల వెనుక ఉండే నిట్టూర్పులు చాలా ప్రమాదకరమైనవి. వ్యక్తిగత విషయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోవడం ఈ రాశి వారికి చాలా ముఖ్యం. కొత్త వస్తువులు కొన్నప్పుడు లేదా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు వాటిని సోషల్ మీడియాలో పెట్టి ప్రదర్శించడం వీలైనంత వరకు తగ్గించాలి. మీ వినయం మరియు గోప్యత మిమ్మల్ని కాపాడే ఆయుధాలు. శనివారం రోజున కాకులకు లేదా నల్ల కుక్కకు ఆహారం ఇవ్వడం వల్ల పితృదోషాలు మరియు దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఒకవేళ మీరీ మధ్యకాలంలో తీవ్రమైన నీరసానికి లేదా నిరాశకు గురవుతుంటే అది ఖచ్చితంగా ఆ స్త్రీ ఏడుపు వల్లేనని భావించి శనివారం సాయంత్రం దిష్టి తీయించుకోండి. ఒక నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి అందులో కుంకుమ వేసి మీ తల చుట్టూ తిప్పి 4 రోడ్ల కూడలిలో వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మళ్ళీ ఉత్సాహం వస్తుంది. మీ పూజా గదిలో దక్షిణామూర్తి లేదా కాలభైరవుని పటాన్ని ఉంచి పూజించడం వల్ల దుష్టశక్తులు మీ దరి చేరవు. ఈ రాశివారు ధరించే దుస్తుల విషయంలో నీలం, నలుపు లేదా ఊదా రంగులు మీకు అనుకూలిస్తాయి. అయితే దృష్టి దోషం ఎక్కువగా ఉన్నప్పుడు తెలుపు లేదా లేత రంగులు ధరించడం వల్ల మనస్సుకి శాంతి లభిస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తెస్తాయి. ఆ స్త్రీ ఏడుపు అనేది ఒక తాత్కాలిక అవరోధం మాత్రమే. దైవచింతనతో మరియు సరైన జీవనశైలితో దాన్ని అధిగమించవచ్చు. ఈ రాశివారు సమాజానికి వెలుగునిచ్చేవారు. వారు ఎవరి ఏడుపులకు భయపడి ఆగిపోకూడదు. మీ ఎదుగుదలని చూసి కుళ్ళుకునే వారికి మీ మౌనమే అతిపెద్ద సమాధానం కావాలి. ఆ స్త్రీ మీ రక్త సంబంధీకులలో కూడా ఉండవచ్చు. ఆమె మీ మీద ఉన్న అసూయతో మీ కుటుంబంలో కలతలు సృష్టించడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అలాంటి వారిని గుర్తించి వారితో కొంత దూరం పాటించడం శ్రేయస్కరం. వారితో మీ భవిష్యత్తు ప్రణాళికలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించకండి. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు లేదా గంగాజలం వేసుకోవడం వల్ల శరీరంలోని ప్రతికూల తరంగాలు హరించుకుపోతాయి. ఈ రాశి పురుషులు తమ తల్లిని లేదా భార్యను గౌరవించడం వల్ల వారికి మానసిక బలం మరియు కార్యసిద్ధి లభిస్తుంది. పరిశుభ్రతలున్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. అక్కడ ఏ దుష్టశక్తులు పనిచేయవు. ఈ సూత్రాలను పాటించి మీరు మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఈ రాశివారు ఎల్లప్పుడూ ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఈ పరిహారాలను విశ్వాసంతో పాటించండి. ఏ స్త్రీ ఏడుపు మీ పురోగతిని ఆపలేదు. మీ సంకల్పం మరియు దైవకృప ముందు ఏ శక్తి నిలబడలేదు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ పూర్వపు వైభవం మళ్లీ వెలుగులోకి వస్తుంది. నిరంతర హనుమాన్ చాలీసా పఠనం లేదా శివ పంచాక్షరి మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలిచి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది. మీ పనులను సకాలంలో పూర్తి చేసుకుంటూ అనవసర ప్రగల్భాలకు పోకుండా ఉంటే విజయం మీ సొంతమవుతుంది. మీపై ఉన్న ఆ స్త్రీ నిట్టూర్పు ప్రభావాన్ని పోగొట్టుకోవడానికి మీరు చేసే దానధర్మాలు రహస్యంగా ఉంచండి. అప్పుడే ఆ పుణ్యఫలం మీకు పూర్తిగా దక్కుతుంది. నమ్మకంతో ముందడుగు వేయండి. మీ మేధస్సుకి సరైన గుర్తింపు లభించే రోజు దగ్గరలోనే ఉంది. ఈ రాశివారిలో ఉండే ఒక ప్రధాన లక్షణమేమిటంటే వీరందర్నీ నమ్ముతారు. కానీ ప్రస్తుత కాలంలో అతిగా నమ్మడం కూడా ఒక బలహీనతే. ముఖ్యంగా మీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న ఆ వ్యక్తి
మీ మాటలతోనే మీ సమాచారాన్ని సేకరిస్తుందని గ్రహించండి. మీ చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీని నిర్మించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం కూడా ఎంతో మేలు చేస్తుంది. సూర్యుని కాంతిలో ఉండే శక్తి మీలోని నిరాశను తొలగించి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇంటి మూలలో ఉంచండి. అది ప్రతికూలతను పీల్చుకుంటుంది. ఇలాంటి చిన్న తంత్రాలు పాటించడం వల్ల ఆ స్త్రీ ఏడుపు యొక్క ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మీ గమ్యం వైపు మీరు దృష్టి సారించండి. అడ్డంకులనేవి తాత్కాలికమే. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఏ శక్తి ఆపలేదు. మీ మనోబలమే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి ఎవరికీ భయపడకుండా మీ దారిలో మీరు వెళ్ళండి. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. మీరు మీ వృత్తిలో రాణించడమే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇతరుల అసూయ మీ అభివృద్ధికి ఆటంకం కాకూడదు అంటే ఇప్పుడు చెప్పిన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజసాన్ని మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పండి. నిరంతర దైవస్మరణ మరియు ఆత్మవిశ్వాసంతో మీరు ఏ అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగలరు.